ఉగాదికి ముహూర్తం పెట్టిరట. మూసి మొదటి దశ పనుల ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు. నెలాఖరు కల్లా డిపిఆర్ సిద్ధం. అప్పిచ్చేందుకు ఏడీబీ అంగీకారం అట. మూసి ఫస్ట్ ఫేజ్ ఎక్కడి నుంచి, అక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి బాపు ఘాట్ ఉంది కదా మన లంగర్ హౌస్ దగ్గర, సో అక్కడి వరకు ఉన్న ఆ స్ట్రెచ్ దాదాపు 9 కిలోమీటర్లు ఏమనుకుంటా. ఆ 9 కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున పనులు చేపడతారట. ఈ మూసి అనేది వికారాబాద్ అనంతగిరి కొండల్లో ప్రారంభమవుతుంది. హైదరాబాద్ ఎంట్రీ వరకు మూసీకి ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా ప్రశాంతంగా మంచి నీళ్ళే అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తాయి. ఎక్కడైతే హైదరాబాద్ ఎంట్రీ అవుతుందో, ఎక్కడైతే ఈ బాపు ఘాట్ ఇక్కడ ఎంట్రీ అవుతుందో అక్కడి నుంచి హైదరాబాద్ దాటేంత వరకు పూర్తిగా కలుషితం అయిపోయింది, కబ్జాలకు గురైపోయింది. మరి 9 కిలోమీటర్ల ఏదైతే బాగున్నదో దాన్ని మేము ఏదో పెద్ద గొప్పగా చేస్తామని చెప్తున్నారు. దాన్ని ఏదో ఇప్పుడు అలంకరించో లేకపోతే ఇంకేదేదో నిర్మించో దాని ఏదో పెద్దగా హైప్ చేస్తామని చెప్తున్నారు. మీరు చేయాల్సింది ఆల్రెడీ మంచినీళ్ళు వస్తున్నటువంటి ఆ ప్రాంతం వరకు ఉన్న ప్రాంతాన్ని కాదు మీరు చేయాల్సింది. ఏ ప్రాంతం అయితే పూర్తిగా కలుషితమైందో ఆ ప్రాంతంలో ఈ మూసి జలాల్లోకి వ్యర్థ జలాలు పోతున్నాయో, ఇప్పుడు పాషమైలారం, పటాన్చెరు ఇట్లాంటి కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ జలాలు కానీ, జీడిమెట్ల ఈ పరిసర ప్రాంతాల్లో కెమికల్ కంపెనీల నుంచి వస్తున్న వ్యర్థ జలాలు కానీ, అండ్ హైదరాబాద్ బేస్ అంటే హైదరాబాద్ మధ్యలో జరిగిన కబ్జాలు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన కబ్జాలు కానీ, వాటి మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ మీరు ఆడ చేయడం కాదు, ఇది చేసిరు అనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఫస్ట్ ఉన్నటువంటి ఆ మూసీని మంచినీటి దీనిగా మార్చాలి. ఫస్ట్ కబ్జాలు కూడా పక్కన పెట్టండి, దాంట్లోకి మురుగునీరు పోకుండా, ఫార్మా కంపెనీ వ్యర్థాలు పోకుండా ఫస్ట్ ఆ పని చేయాలి. ఆ పని చేసిన తర్వాత దాన్ని ఎంత విస్తీర్ణము ఏంది అన్నది అప్పుడు నెక్స్ట్ ఆలోచించాలి. మొత్తం కంపెనీలేనే అందులో మీరు ఆల్రెడీ మంచిగున్న దగ్గర పోయి మీరు సోకులు చేసేది ఏంది?